జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇక నేను వెళ్ళాలా? నా చిరిగిపోయిన బ్యాగ్ గురించి చాలా కష్టపడ్డావు కదా, కాఫీ కూడా ఇవ్వకుండా పంపిస్తే ఏం బాగుంటుంది? లోపలికి రా. ఇంతకుముందు ఇట్నుంచిటే పొమ్మనేదానివి, ఇప్పుడేంటి లోపలికి రమ్మంటున్నావు? నా చిరిగిపోయిన బ్యాగ్ తెచ్చిచ్చావని కొంచెం కృతజ్ఞతా భావంతో రమ్మన్నాను. అంతకు మించి ఏమీ లేదు సార్, తమరు దయచేయండి. రాకపోతే ఫీల్ అవుతావేమోలే, వస్తా. ఏంటి వివేక్, ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? ఊరికే శాలిని, ఈ దారిలో వెళ్తున్నాను, నిన్నొకసారి పలకరించాలనిపించింది, అందుకే వచ్చాను. యు ఆర్ సో స్వీట్ వివేక్. నా ఫ్రెండ్స్ నేను పలకరించినా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. అలాంటిది నువ్వు పోతూ పోతూ పలకరించడానికి ఇంటికొచ్చావు. నేనంటే నీకెంత అభిమానమో నాకిక్కడే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ శాలిని, నువ్విప్పుడు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. ఈ టైంలోనే వివేక్ ని ఇంకా దగ్గర చేసుకోవాలి. వివేక్, మంచినీళ్ళు తాగుతావా? వై నాట్ శాలిని, నీ చేత్తో మంచినీళ్ళు ఇచ్చినా నేను అమృతంగా భావించి తీసుకుంటాను. ఇప్పుడే తీసుకొస్తాను. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వివేక్ ని నా వైపు తిప్పుకోవాలన్నా, నన్ను చూస్తూ కళ్ళు తిప్పుకోకుండా ఆగిపోవాలన్నా ఒక మహత్తరమైన ప్లాన్ వెయ్యాలి. చెప్తాను. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఇదంతా వివేక్ ని దగ్గర చేసుకోవడానికి అనుకుంటా. ఏయ్ ఏయ్, నేను బానే ఉన్నానులే, ఇంకొద్దులు. శాలిని, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు, నన్ను పైకి లేపవా? హాయ్ మిత్ర. హాయ్ మనీషా. ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను. ఎందుకో ఈరోజు త్వరగా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామనిపించింది. ఓ, సార్కి హఠాత్తుగా అంత మంచి బుద్ధి ఎందుకు కలిగిందో? ఏం లేదు మనీషా, నువ్వు మన పెళ్లి గురించి గొడవ చేయడం లేదు, నీరజ్తో జరిగిన నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటాను అన్నావు. సడన్గా నీలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు నాకు నచ్చింది. అందుకే నీకు నచ్చినట్టు ఉండాలని నేను కూడా ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మిత్ర, సో స్వీట్. అప్పుడప్పుడు నేనే ఆ స్వీట్ని బిటర్ చేస్తూ ఉంటాను కదా. ఇట్స్ ఓకే మనీషా, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, కానీ తర్వాత రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్. రియలైజ్ అవ్వడం నేర్చుకుంటే ఎలాంటి రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. బ్రేక్ అయిపోతుందేమో అనే ఇన్సెక్యూరిటీ కూడా కలగదు. యూఆర్ రైట్ మిత్ర. సరే, నీకు మంచి మంచి డ్రెస్సెస్ తీస్తాను, పద. వాటితో పాటు పట్టు చీరలు, మంగళసూత్రం, ఇంకా చాలా తీసుకోవాలి. అవన్నీ ఎందుకు మనీషా? ఏం లేదు మిత్ర, అమ్మవారికి పూజ చేస్తే ఇంట్లో కాస్త మనశ్శాంతిగా ఉంటుందని పంతులు గారు మామ్కి చెప్పారట. నాకు కూడా చేయాలి అనిపించింది. ఆ పూజ కోసమే ఇవన్నీ. సరే అయితే పద.
ఇప్పుడు మనం కొనబోయేవన్నీ పూజ కోసం కాదు మిత్ర, మన పెళ్లి కోసమే. నీ చేతులతోనే మన పెళ్లికి కావలసినవన్నీ కొనిస్తాను. అది నీకు తెలియదు. రేపు ఫ్రెష్గా మన పెళ్లి జరిగేటప్పుడు తెలుస్తుంది. నమస్తే మేడం. ఎక్స్క్యూజ్ మీ, తాళిబొట్టు డిజైన్స్ ఒకసారి చూపిస్తారా? అలాగే మేడం. ఓకే. పద. మిత్ర, హ్మ్? ఇందులో ఏది బాగుందో నువ్వే సెలెక్ట్ చేయి. వీటి గురించి నాకేం తెలుస్తుంది చెప్పు. తెలీదు అనుకుంటే ఏది తెలీదు. తెలుసుకోవాలి అని మొదలు పెడితే అన్నీ తెలుస్తాయి. ఒక పని చెయ్యి, ఒక్కొక్కటి తీసి నా మెళ్ళో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. నా మెళ్ళోకి ఏది బాగుంటుందో అదే సెలెక్ట్ చెయ్యి. సింపుల్, ఈజీగా అయిపోతుంది కదా. అవును మనీషా. గుండెల్లో ఆందోళనగా ఉంది. ఒక పక్క కుడి కన్ను అదురుతోంది. ఏదో అపశకనం ఎదురవుతున్నట్టు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదైతే నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది మనీషా. ఓ సారీ మనీషా, ఇదైతే పూజకి కరెక్ట్గా ఉంటుంది. పొరపాటున అన్నావనుకున్నా. కరెక్ట్గానే చెప్పావు మిత్ర. ఇది పూజకి కాదు, నా మెడలో నువ్వు కట్టడానికి. నువ్వు నా మెడలో కట్టబోయే తాళిని నీ చేత్తోనే కొనిపించాను. అలాగే రేపు నీ చేత్తోనే కట్టించుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు మనీషా? ఏం లేదు మిత్ర, ఇది ప్యాక్ చేయండి. లక్ష్మి, ఆర్ యూ ఓకే? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు నీరజ్. ఇంతకీ ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నావు? ఇక్కడ సుజాత షాపింగ్ మాల్లో బట్టలు బాగుంటాయని విన్నాను, అక్కడికి వెళ్దాం. ఆహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.